శ్రీదేవి డ్రామా కంపెనీ. అరే నాలాంటోడు ఒకటి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ బొక్కలోంచి పేపర్లు ఎలా రావాలి? గుంపులు గుంపులుగా గుత్తులుగా రావాలి. ఎంట్రీయే బొక్క, మళ్ళీ ఆ బొక్కలోంచి పేపర్లు ఎందుకు బొక్క అనుకుని ఉంటాను లేవయ్యా. అవును, మన ముగ్గురు వచ్చాను. మన ముగ్గురులో అన్ని ఎవరంతకి? ఇంకెవరు అన్న? నువ్వే. మరి నువ్వెవరు? దున్నవా? మీరిద్దరు ఆలోచించండి. అన్నదమ్ములని ఇచ్చారు. మన ముగ్గురులో అన్న అయితే ఎవరైతే బాగుంటది? నువ్వే అన్న అయితే బాగుంటున్నావు. అరే మీకు అర్థం కావట్లేదు. మన ముగ్గురులో ఒక స్పెషాలిటీ ఉంది. ట్రిపుల్ ఆర్. రామ్ ప్రసాద్ లో ఆర్, భాస్కర్ లో ఆర్, హైపర్ లో ఆర్. మేమిద్దరం ట్రిపుల్ ఆరే. నీది ఓఆర్ఆర్. సరే గానీ ముందు మన ముగ్గురులో అన్న ఎవడో డిసైడ్ చేయండి. నీ ఏజ్ ఎంత? 20. నీ పేమెంట్ ఎంత? 60. అయితే నువ్వే అన్నవే. అంటే ఏజ్ ని పేమెంట్ ఏదిగా చేసావు కదా, అందుకు నువ్వే కరెక్ట్. ఇవాళ మిమ్మల్ని ఇద్దరు ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఒక కొత్త కాపురం పెడదాం అనుకుంటున్నా. అమ్మో మళ్ళీనా? మీరంతా నా ఫ్యామిలీగా? వద్దొద్దు. మళ్ళీ మేము మీ ఫ్యామిలీ మొత్తం 4 ఫ్యామిలీలు అవుతాయి. నేను నాన్నను చూసుకోవట్లేదు. నేను కాపురం చేసుకుని నా పిల్లలతో సపరేట్ గా ఉందాం అనుకుంటున్నాను. నాన్న నువ్వు చూసుకో. హలో, అలా కుదరదు. ఎంతకి నాన్నకెన్ని అవన్నీ కాదురా. నాన్నను చూసుకుంటారా చూసుకోరా? చూసుకోమరా. నాన్నకి వయసు అయిపోయింది. ఓ పని చేద్దాం. నాన్న నిన్ను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేద్దాం. మనకు పెళ్లి అవ్వాలంటే ముందు నాన్నకు పెళ్లి చేసేద్దాం. నాన్నకు పెళ్లి చేసి ఒక మూలను కూర్చోబెట్టామంటే వచ్చిన ఆవిడ సేవలు చేసుకుంటూ ఉంటది. నా తెలిసిన మంచి బ్రోకర్ ఉన్నాడు. డ్రామా కంపెనీలో ఉంటాడు. యాంకర్ గా చేస్తుంటాడు. అతను పిలుద్దాం. అతను అయితే సెట్ చేసేస్తాడు. సరే ఫోన్ చేయి అర్జెంట్ గా. ఆడికి ఫోన్ ఉండదు, మెసేజ్ సరిపోద్ది. చేస్తే వస్తున్నాడు ఆడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి మా నాన్నకు పెళ్లి. సిద్ధు ఏంట్రా అంతరం అవుతున్నావు? ఎద్దును పట్టుకొని సిద్ధు అంటే నవ్వు వచ్చేది. అమ్మా ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, మేనేజర్ ఫోన్ చేసి కనుక్కొని వస్తాం కదా. ఈవెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, లైన్ ఏంటి, నా పాటలు ఏంటి. ఇవాళ మనకు పెళ్లి ఈవెంట్ వచ్చిందమ్మా. యాక్చువల్లీ పోరా, ఎప్పుడు నీ పెళ్లి ఇక్కడ టెలివిజన్ లో స్కిట్ లో చూడడం తప్ప నిన్ను ఎప్పుడు ఒక ఇంటివాడుగా చూస్తాను. నేను ఒక ఇంటి వాడిని అయిపోతాననే చేసుకోవట్లేదు. నువ్వు గొప్ప రసికుడిని తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదయ్యా. ఎక్కడ వాళ్ళు కనపడాలి? ఆ పెళ్ళోళ్ళు వస్తారు, నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, మిగతా నేను చూసుకుంటా కదా. ఎప్పుడు ఈవెంట్ అయినా పేమెంట్ వచ్చేటట్టు చూడరా. ఈసారి అది కూడా చేద్దాం. నేను చేస్తే పేమెంట్ కష్టమే అమ్మ. నువ్వు పక్కన ఉంటే ఇంకా కష్టం రా. ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు. అదే పిలవాలి, ఆగు. ఈవెంట్ ఎవరిచ్చారండి? ఒకసారి ఇటు వస్తే. ఏంటి మీకు పెళ్ళా? నీకు ఏజే, మనోడికి ఏజే, మధ్యలో డ్రైనేజ్. కాదు సార్, ఈవెంట్ ఏంటి? పెళ్ళి అన్నారు. ఎవరిది పెళ్లి? పెళ్లి కొడుకు ఎక్కడ? అంగపార. అక్కడ ఎవరు లేరుగా. పార పట్రా పందిరేయాలి అంటున్నా. నేను పెళ్లి కొడుకు ఎక్కడా అని అడిగా. ఎంగపార. అక్కడ పార ఉందా? కాదు, పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడు. సరే రమ్మనండి పెళ్లి కొడుకు. ఎదిరిపోయింది. ఓహో పెళ్లి కొడుకు, ఏ
పెళ్ళికొడుకా పెళ్లి కూడా కాదు, మల్లెపూలు అమ్ముకున్నాడు, మల్లెపూలు అమ్ముకున్నాడు. పెళ్ళికొడుకు తాతకే మల్లెపూలు పెట్టారంటే పెళ్ళికొడుకు ఏమిట్టుంటాడు, పెళ్ళికొడుకు ఏమిట్టుంటాడు. మా నాన్నగారే పెళ్ళికొడుకు. మీరు పెళ్ళికొడుకా? డౌట్ ఎందుకు వచ్చింది? కట్టావట్ చూసి కొన్ని నమ్మేయాలి. అయినా ఈ వయసులో పెళ్లి ఏంటండి? పెళ్లికి వయసుతో పని లేదు. అయినా మీకు పెళ్లి ఏంటండి? మీరు ఈవెంట్లన్నీ డజన్లు కొలిది పెళ్లి చేసుకోవచ్చు. నేను ఒక పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. అంటే ఎదిగిన పిల్లలు ఉంచుకొని మీరు పెళ్లి అంటే? తమ్ముడు కావాలి, అందుకని చేసుకోమని చెప్పాం. అయ్యగారు చెప్పలేదు, నేను చెప్తాను. ఎదిగిన పిల్లల ముందు అన్నారు కదా, పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన పిల్లల ముందు పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రికి వచ్చే ఆనందం మాటలు చెప్పలేమండి. ఎవర్రా నీకు ఈ గుడ్డులో డైలాగులు రాసింది? ఇంత పిల్లలు ఉంచుకొని పెళ్లి చేసుకోవడం తప్పు సార్. అదేంటి ఏమి లేకుండానే పిల్లలు అంటున్నారు కదా. అది కాదండి, ఏంటండి పెళ్లి చేయమని చెప్పని అంటారు, అది కూడా మీరు చేయమంటారు మీ నాన్నగారికి? నీకేంటే ప్రాబ్లం? మా డాడీకి మమ్మీ కావాలి, మాకు మమ్మీ కావాలి, నీకు పేమెంట్ కావాలి. నీకంటే బోలు మంది డంబీలు ఉన్నారు. మా డాడీకి ఒక మమ్మీ తీసుకురాలేవా? మా డాడీకి ఒక మమ్మీ తీసుకురాలేవా? డాడీకి మమ్మీ కాదురా, మనకు మమ్మీ. డాడీకి వైఫ్, డాడీకి వైఫ్. వాళ్ళు ఎందుకు తొందరపడతారో తెలుసా? నాకు పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్లి చేస్తానని. ఓహో అదే, ఓహో అదే. మా నాన్న పక్కన మా నాన్న ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ రావాలి. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు పనోళ్ళు అండి సార్. ఈ రోజు నుంచి మా నాన్నకు 3 పనోళ్ళు. హలో హలో సరే పని చేద్దాం, మీరు అందరూ కూర్చొని మీ బంధువులు కూడా పిలుద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు ఏం చేద్దాం అనేది. డాడీ మనకి ఎలాంటి అమ్మాయి కావాలి ఒకసారి చెప్పు. ఇప్పుడు రెండు రాసుకో, పేపర్ తీ. ఓకే, అదొకటి ఫస్ట్ రాయి. ఏం చెప్పారు సార్? సైలెంట్ ఉండాలా? ఏం చేసినా మాట్లాడకూడదు. ఏం చేస్తారేంటి? ఏం చేస్తారేంటి? పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు కలిపి మీరు ముగ్గురు పెళ్లి చేయాలి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. పేపర్ ఏది? పేపర్ ఏది? రాసిని నాన్నగారికి ఇవ్వాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. పేపర్ రాలేదా? అంటే గుర్తుంచుకోవడానికి అన్నా. సరే నాన్న, మాకు మమ్మీని తెచ్చేసుకుంటాం, నువ్వు కూర్చో చెప్తా. నేనైతే చాలా పెద్ద షాక్ లో ఉన్నాను. వాళ్ళ బంధువులు ఎంత షాక్ లో ఉన్నారో తెలియాలంటే వాళ్ళు ఇక్కడ రావాలి. సో లెట్ మీ వెల్కమ్ దెమ్. అమ్మో ఎంతమంది బంధువులు, అందరూ మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. బాదాం బాదాం దాదా చాహ బాదాం. హాయ్ సుధీర్. హాయ్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? షోస్ కి యాంకరింగ్ చేస్తుంటా. మరి మీరేం చేస్తున్నారు? యాంకర్ అనుకొని షో చేస్తా ఉంటాడు. ఏంటండి నన్ను పట్టించుకోవట్లేదు? మిమ్మల్ని పట్టించుకోవాలి అంతే కదా, నాకు వదిలేండి, నేను చూసుకుంటా. నేను మాత్రం ఈ రోజు 2 గంటల్లో ఎంటర్టైన్ చేద్దామని వచ్చా. మరి మేమేం చేద్దాం? తినడానికి వచ్చావు ఏంటి? నీ చూపులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. నమస్కారం అండి. బాగున్నారా? నటకుమారి తెలుసండి. లైబ్రరీ పిల్ల ఒక్కటే పీసు. నేను అంతే అండి, ఒకటే పీసు. కానీ అసలు పెళ్లి ఎవరిది? నాన్నది. నాన్న కాదు, నాకు తమ్ముడు. పెళ్లికొడుకు గారు రండి. నాన్న రా. నేను పెళ్లికి ఎకరం రాసి ఇచ్చేస్తా. ఏది ఈ ఎకరమేనా? పెదనాయనా నీకు ఎట్టంట అమ్మాయి కావాలా? నాకు అందంలో అనుష్కలా ఉండాలి, నడుము నయనతారలాగా ఉండాలి. అవన్నీ ఉండాలంటే నీకు కళ్ళు కనపడాలా? బాబాయ్, ఆ రూపాయి కోయింది వంగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు. హలో అయ్యా ఏంటయ్యా స్వామి, ఏమైంది? బాబాయ్ పెళ్లి కదా, నువ్వే షాక్ లో ఉన్నావు కదా, నేను కూడా షాక్ లో ఉన్నా. నేనైతే చాలా పెద్ద షాక్ లో ఉన్నాను. వాళ్ళ బంధువులు ఎంత షాక్ లో ఉన్నారో తెలియాలంటే వాళ్ళు ఇక్కడ రావాలి. నువ్వు షాక్ లో ఉన్నావు లేదా? ఉన్నా. మరి ఊగు.
అవుతుందా? ప్రసాద్ అవ్వట్లేదు పెళ్లి కాకుండా నువ్వు చెప్పకూడదు. పెళ్ళేందో చెప్పాలి. అవ్వట్లేదు నాన్న. అవ్వట్లేదు బాబాయ్ చిన్నది అడుక్కుంటున్నారేంటి ప్రసాద్ గారు? ఆ 100 రూపాయలు పెట్టి ఏంటి స్పెట్స్ మొత్తం 500లో మొత్తం అయిపోయింది. దీనికి బిల్లు ఏమో 50,000 వేస్తావు. బాబు ప్రసాద్ నీ వల్ల నాకు 2 పోయేలాగా ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డూబుకు డూబులో ఉన్నావు నా తీసి. బాబు ప్రసాద్ పిల్ల అవనిస్తావా అవనివ్వా నువ్వు? నా మాట నడుపు నా మాట కూడా నట్లా. ఇప్పుడు మీకు పెళ్లి చేయాలంటే ఫస్ట్ పెళ్లి కూతురు ఉండాలి. సో పెళ్లి కూతురుని ఎతకాలి మనం. అది ఇవన్నీ ఎతకడా మరి ఎతకుంటే నువ్వేంటి ఎలా చేస్తున్నావు? నువ్వెవడివి ఎందుకని నా ఓపిక నా వయసు ఎంత నా ఓపిక ఎంత ఉంటది అది నువ్వు ఆలోచించ కొద్దిగైనా. అక్కడే పోతే మరి తర్వాత అక్కడేం చేస్తాను? సరే సార్ మీరు వెళ్ళి కూర్చోండి. పెళ్లి చూపులకి వెళ్దాం. నెక్స్ట్ బంధువులు కూడా వచ్చారు కాబట్టి నీ వాళ్ళు తిడతారు పెద్ద ఆయన. పెళ్లి చూపులకి వెళ్ళమన్నావు. అది ఏ థియేటర్లో అర్థం చెప్పాలి కదా. కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే జామురై వేళల్లో వీరుడల్లే వస్తాడు భామలున్న వీధుల్లో పోరకంట చూస్తాడు అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు ఓల్తా పోకిరి రాజా బాబు కాదే అన్ని నువ్వే వేస్తే మరి నేనేమయ్యాలా? కాదే అన్ని నీ మూమెంట్ నా మూమెంట్ అక్కర్లేదా? మీరు వెళ్ళండి సార్. కూర్చోబెట్టేది మర్యాద కాదు. లేదు సార్ మీరు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పటికిప్పుడు పెళ్లి కూతురు కావాలి అని చెప్పానంటే చాలా కష్టం కాబట్టి ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఎదుగుతున్నారు. దొరకగానే అప్పుడు వాళ్ళు స్వయంవరకు రావడం లేకపోతే మనం పెళ్లి చూపులకి వెళ్ళడం జరిగింది. ఈ లోపు మరి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మీకు తెలియాలి కాబట్టి పెళ్లే అసలు అంగరంగ వైభవంగా చేస్తాము. దానికి ముందు స్టార్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ మీ ఊహకే వదిలేస్తున్నాం. నువ్వు ఈవెంట్ మీకు ఇస్తున్నావు ఊహకు వదిలేస్తా అంటావు. ఈవెంట్ పెళ్ళే మేము మామూలు చేయంటే దాని శాంపిల్ గా చిన్నది దంషరాట్ తెలుసు కదా. ఐడియా నేను ఇచ్చిన ఐడియా అది. ఏదో నీకు వచ్చినట్టు చెప్తావేంటి ఐడియా? సో ఫస్ట్ దంషరాట్ స్టార్ట్ చేద్దాం. మీరు ఒక టీము యాజ్ టీజ్ గా మీ టీం నుంచి ఒకళ్ళు వస్తారు. ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఒక పాట చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళు 1 minute లోపే యాక్ట్ చేసి గెస్ట్ చేయగలిగితే వాళ్ళకి పాయింట్, లేదంటే పాయింట్ లేదు. సో ఫస్ట్ నరేష్ గారు మీ టీం నుంచి రెడీ. నరేష్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. ఓల్డా సాగర సంగమం తగ్గట తదిమి. ఫస్ట్ పదం చెప్పరా. ఆకాశంలో ఆశల. ఫస్ట్ పదం చెప్పరా. నువ్వు మాట్లాడకూడదు. పాట సంగీతం మీద ఉంటది, భరతనాట్యం మీద ఉంటది. శంకరాభరణం. యువర్ టైం ఇస్ అప్. ట్రై చేస్తా. నువ్వు ట్రై చేస్తావా? ఇది చెప్పినా పాయింట్ రాదు. బట్ అయినా సరే జస్ట్ పాయింట్ రా కదా. ఇందువదన సుందవదన వన్నవదన కాదు వాడు ఇది చేశారు. దేని కనుక్కోరు. ఇదేంటిది? ఇదన్నా ఏంటది? అరే అసలు అదన్నీ వదిలేరా.
చిరంజీవి గారు చెప్పడం చేత కదా నీకు? అది తెలియదు వీడికి. ఆ కార్తిక్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి వెళ్ళి దుర్గారావు. త్రీ, 2, 1 స్టార్ట్. నా పాట పంచామృతం నా పాట. దుర్గారావు హీరో. పాత హీరోనా? పాత హీరో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారు. కాదంట, వాళ్ళు అవుతున్నారు అక్కడ. రజనీకాంత్. సాయిబా పాట ప్లే చేయి. ఈడు ఫస్ట్ ఏమన్నాడు? ఏఎన్ఆర్ గారు అంటే ఫస్ట్ పాయింట్ ఎవరికి రాలేదు. ఏమయ్యా సెకండ్ ఎవరు వస్తారు మీ టీం నుంచి? నాన్నగారి టీం వర్సెస్ కొడుకుల టీం. కొడుకుల టీం కి పాయింట్ రాలేదు, నాన్నగారి టీం కి పాయింట్ రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ కొడుకుల టీం నుంచి భాస్కర్ గారు వచ్చారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మోగ మనసులు మాటలు రావు కళ్ళు రావు. ఆ మూవీలోదేనా? ఈ గాలి. నువ్వు హమ్మింగ్ ఇస్తున్నావా అంటే అవదా? ఈ గాలి 1 point for you guys. Yeah, next Rohini. Ready, your time starts now. కళ్ళు మన్నాయి పక్కలో. అక్క హీరో చెప్పక్క. అబ్బబ్బా నీదెబ్బా. స్టార్టింగ్ వర్డ్ చెప్పు. ఫస్ట్ పదం, ఫస్ట్ అక్షరం. ఆస్వాదించడం. Last 10 seconds. పదం, ఫస్ట్ పదం చెప్పండి. ఫస్ట్ పదం పరిమళం. వాసన. Time up. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. గుమగుమలు వాసన గుమగుమలు చెప్పొచ్చు కదా. దీనికంటే నా ఈగనే బెటర్. So you got 2 points and you are with 1 point. Next మీ టీం నుంచి ఎవరు వస్తారు? ప్రసాద్. నెక్స్ట్ ప్రసాద్ వస్తున్నాడు అబ్బా. Your time starts now. చుట్టి వచ్చావా? మొక్కలు పాత సినిమానా? అరుణాచలం. సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి. సింగారాల పైరులో ఏం చేశారు చెప్పు? సింగారాల పైరులో అయ్యో సింగారాల పైరుల్లోన నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. 2 points. Your time starts now. సింపుల్ కదా. గలగల పారుతున్న గోదారిలో వాగు వంకల. పాత సినిమా కొత్త సినిమా? పక్షుల రివ్వున ఎగిరే గువ్వా. రివ్వున ఎగిరే గువ్వా. గువ్వా గువ్వా. అమ్మా హీరో ఎవరమ్మా? వర్ణకమలం. Last 5 seconds. ఎగిరే. Time up. Ready, play. ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో పోయి. ఏమైందంతా? అది నిన్ను కోరుకుంటారు. Ready, your time starts now. పాతదే. ఇల్లు కూడి. హలో మనసంతా వరి నెక్కను తన వలలో. లాస్ట్ 5 seconds. కిటికీ తలుపులు
ఈయన అడగరా. అరే వాళ్ళకి పెట్టరా, వాళ్ళకి పెట్టరా. దారా టైం స్టార్ట్స్ నౌ. బైక్ మీద బైక్. బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే. ఎవరు వస్తారు మీ టీం నుంచి? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెడుతుంది. గన్ను కాలుస్తాడా? ఏ చికీతాలో కాలుస్తాడు. ప్రవీణ్ డారా. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ గేమ్ లోని కొడుకులు ఎక్కువ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి సో విన్నర్స్ ఆర్ సన్. సో పాడి పాడి మీరందరూ అలిసిపోయారు కాబట్టి తన పాటలతోనే మనల్ని అలరించడానికి సూరన్న గారు ఇక్కడికి వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ సింగర్ సూరన్న గారు. చిత్తారాల చేరపడు, చిత్తరాల చెరపడు, పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు, పెత్తనాల నడిపాడ చిత్తరాల చెరపడు, ఊరూరు బుగ్గేచిన బుడుం పట్టు వగ్గడు. యాంబోతు రంకేసి కొమ్మబోతే, యాంబోతు రంకేసి కొమ్మబోతే, కొమ్ములోడదీసి మర్రి పేపలు దినాడురో. అమ్మోరు జాతరలో ఒంటి తల రావనడు, అమ్మోరు జాతరలో ఒంటి తల రావనడు, గుంటలంట పడితే నీ గుద్ది గుండ చేసినాడు. జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు, దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు. పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మిపోయాడు. స్వామి చేసి కండతోని దేనికైనా గట్టి పోటీ, స్వామి చేసి కండతోని దేనికైనా గట్టి పోటీ, అడుగు అడుగు వేసాడ అదిరేను అవతలోడు. చిత్తరాల చిరపడు, చిత్తరాల చిరపడు, ఉత్తరాన ఊరు చివర చిత్తరాల చిరపడు, కన్ను పిల్ల చూపులతో గుండెలోన గుచ్చాడు. వెనక పడ్డ పోకిరోళ్ళ జరగదంతే, సకనమ్మ వెనక పడ్డ పోకిరోళ్ళ జరగదంతే, సకనమ్మ కళ్ళల్లో వేల వేల చుక్కలొచ్చే, సకనమ్మ కళ్ళల్లో వేల వేల చుక్కలొచ్చే. ఓరల్లుడా, రాక 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 వచ్చావు గాని ఎన్నాళ్ళకు వచ్చావురా నాయన? ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావురా బాబు? వాళ్ళ అత్త నా ఊరి పేరు చెప్పమంటున్నావా? ఛత్రాపురం, బరంపురం, ఇచ్చాపురం, కంచిలి, సోంపేట, పలాస, మందస, పాలకొండ, ఒడ్డులేని పందిలా పరిగెట్టుకుని వెళ్ళిపోచ్చానే. సరిగా నల్లుడు, ఎన్నాళ్ళకు వచ్చావు గాని ఏముండమంటావురా? వాళ్ళ అత్త నీ సైతం పురుగుల మందైనా ఎలకల మందైనా ఇంట్రీనైనా నాకు ఇష్టమిచ్చినా సరే అమృతంలాగే ఉంటది. సరిగా నల్లుడు చెప్తాను ఇంద్రా. అల్లుడా గారిలో రల్లుడా పూరిలండాలా, నీకో గారిలండాలో రల్లుడా
అల్లుడా బూరిలండాల ఒలత్త బూర్లైతే బులబులమంటే గారిలండతో నా మీద ఎంత ప్రేమత బూర్లైతే బులబులమంటే గారిలండతో నా మీద ఎంత ప్రేమత సరిగా నలుడు నువ్వు తినడానికి గారిలో బూర్లో ఏవో వండుతాను గాని మరి ఆ గారెలతో తినడానికి ఏముండమంటారా వాళ్ళత్త నీకు నచ్చిందండత్త అల్లుడా కోడిని కొయ్యాలో రల్లుడా మేకని కొయ్యాలా నీకో కోడిని కొయ్యాలో రల్లుడా మేకని కొయ్యాలా వాళ్ళత్త మేకైతే అబ్బ మేకైతే మేహమంటది కోడే కొయ్యతో నా మీద ఎంత ప్రేమత మేకైతే మేహమంటది కోడే కొయ్యతో నా మీద ఎంత ప్రేమత అల్లుడా గాడిలో రల్లుడా బూరిలో నల్ల నీకో గాడిలో రల్లుడా బూరిలో నల్ల వాళ్ళత్త బూర్లైతే బులబులమంటే గాడిలో నతో నా మీద ఎంత ప్రేమత బూర్లైతే బులబులమంటే గాడిలో నతో నా మీద ఎంత ప్రేమత ఎరగొట్టేశారు మామూలు కాదు. సూర్యన్న రాగానే అసలు అందరూ మామూలు సీట్లలో అందరు లేచి డాన్స్ చేశారు. ఆ రేంజ్ లో పడింది. ఏమేం సార్ ఎందుకు అవుతున్నారని చూసి ప్రతి కిట్ చూస్తుంటాను నేను. అవును. అంటే కిట్ లేకపోయిన రోజు కూడా యూట్యూబ్ లో చూస్తుంటాం. ప్రతి ఒక్క కిట్ లో మల్లెపూలు ఎక్కువ వాడతాడు ఆయన. అందరికీ నమస్కారం అండి. నాది శ్రీకాకుళం జిల్లా మందస మండలం బైరి సారంగపురం నా సొంత ఊరు. నేను ఇంచుమించు 350 పాటలు పాడతాను. ఆల్రెడీ యూట్యూబ్ లో ఇప్పుడు 88 పాటలు పాడాను. అలా వైకుంఠపురం సినిమాలో త్రివిక్రమ్ గారు నాకు చిత్రాలు సరిపడ పాట ఇచ్చారు. నన్ను ఆ పాట నుండి నా కథ ఇంకో మలుపు తిరిగింది. ఇదే అవకాశం మరొకసారి నెల 2 మాసాలు సంవత్సరం పోయిన తర్వాత ఇవ్వండి. నా సొంత మెటీరియల్ తెచ్చుకుని నేను ఇక్కడ ఎలాంటి పాటలు పాడతాను అన్నది. మళ్ళీ వెరీ సూన్ మీరు ఇక్కడికి వస్తారు, మా అందరి దగ్గర పాడతారు. అమ్మా సూర్యన్న గారు మీ గాత్రం చాలా బాగుందండి. మీ టాలెంట్ కి గుర్తింపు త్వరలోనే వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ చాలా పెద్ద పర్ఫార్మెన్స్ చేసేటట్టు ఒక అవకాశం కూడా వస్తుంది. సో బాధపడకండి. ఈటీవీ లాంటి ఒక పెద్ద టెలివిజన్ నెట్వర్క్ లో మీకు అవకాశం వచ్చింది. సో ఇది మీ బిగినింగ్ అనుకోండి. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ కి మీరు ఎదుగుతారు, తప్పకుండా ఎదుగుతారు. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సూరణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాబాయ్ గారు అందరూ స్వయంవరానికి వస్తున్నారు, మీరు రెడీయా? నేను రెడీగా ఇప్పటి నుంచే రెడీగా ఉన్నాను. పెళ్లి కూతుర్లు అందరూ వస్తారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని దాని తర్వాత అప్పుడు పెళ్లి కార్యక్రమం తొందర కానీ మరి. నాన్న చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లియర్ గా చెప్పు. మళ్ళీ చేసుకున్నాక ఇది లేదు అది లేదు అనుకో. అన్నకు చెప్పు. ఎలాంటి అమ్మాయి కావాలి నాన్నగారు? కొద్దిగా అందంగా ఉండాలి, గుణం ఉండాలి, కొద్దిగా హైట్ ఉండాలి. ఇవన్నీ అడగడానికి మీకు కొంచెమైనా ఉండాలి. ఉండాలి కాబట్టి అడిగాను. నాన్న నీ పెళ్లి కానీ షర్ట్ నీట్ గా వేసుకున్నాను, పంచి నీట్ గా వేసుకున్నాను. నేను 90 వేసుకున్నా చెప్పాను రా. ఎన్న చెప్పాను. రాంప్రసాద్ అన్న ఏం చేస్తావో తెలీదు. నాన్న పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. అది ఆల్రెడీ చేసాంగా. తగ్గేదేలే అనే రేంజ్ లో జరగాలి. దాని ముందు చేసాం కదా అది. మరి ఎలా చేస్తారు పెళ్లి? నాన్నకు పెళ్లి చేద్దాం. సరే చేస్తున్నాం కదా. నాకు చిన్న డౌట్, అప్పుడు వయసులో నీకు లవ్ స్టోరీలు ఉన్నాయా? చెప్పు సరదాగా. అప్పుడు ఉంటాయి. చెప్పు సరదాగా. ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు కూడా అది ఇది కావాలి మరి. మ్యాటర్ చెప్పు. ఎవరు అమ్మాయి చెప్పు. ఎవరో ఉండరు, ఇక్కడ లేరు కదా. వైజాగ్లో ఉంటారు. ఎంత మొత్తం ఎక్కడ చెప్పలేదు. లెక్క చెప్పలేవా? మనోడిదైనా ఒక లెక్క ఉంది, 3, 2 మీదే లెక్క కూడా చెప్ప. అది 3, 2 నాకు 6 ఉండాలి కదా. సరే అది కాదు నాన్న, కరెక్ట్ గా చెప్పు. నువ్వు చేసుకోబా అమ్మాయి ఫలానా అమ్మాయిలా ఎలా ఉండాలి? అనుష్క లాగా అందంగా ఉండాలి. నయనతార లాగా నడువు ఉండాలి.
సరే సరే పెళ్లికి చుట్టాలు అందరూ వచ్చారు. ఇంక పిలవలసిన వాళ్ళు ఎవరున్నారు? మా ఫ్రెండ్స్ ఉన్నారు బోల్డ్ మంది, వాళ్ళు పిల్లలు కదా. ఫ్రెండ్స్ ఉన్నారా? లేడే ఉన్నారా? ఇక్కడే ఉంటారు అందరు పిల్లలు. ఫ్రెండ్స్ అందరూ పింఛన్ ఆఫీస్ దగ్గర ఉంటారు. మేము పింఛన్ తీసుకుంటాం, మీకు అది కూడా లేదు కదా. అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, వస్తున్నారా? వస్తారు. అరే ఫ్రెండ్స్ రమ్మని చెప్పు. ఎక్కువసేపు అలానే కానీ నడుము పట్టిన తర్వాత పెళ్లి అయిపోద్ది. ఏంట్రా మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి అలా వదిలేసారేంటి? మరి ఇదేం లేదేంటి? మరి అదేసి పడుకుంటే మిగతాది నేను ఎలా చేసుకుంటా వీళ్ళ పెళ్లి తర్వాత పనులంటే బోళ్ళు ఉంటాయి కదా. అది కాదు, ఈ వయసులో తర్వాత పనులు అంటే ఇప్పుడు నీకు ఇబ్బంది కదా? నాకే ఇబ్బంది, మీకెందుకు? మీరు ఇబ్బంది పడిపోతున్నారా ముగ్గురేనా? మీరు అతని ఫ్రెండ్ అండి? ఫ్రెండే. ఎప్పటి నుంచి ఫ్రెండ్ మీకు? శ్రీదేవి డ్రామా కంపెనీ కానించి. మీ ఫ్రెండ్ కి పిల్లలు మీకు ఏమనిపిస్తుంది? నీకైతే బాగుంది అనిపిస్తుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చిత్తూరు నుంచి వచ్చామండి. మీ ఫ్రెండ్ కి ఇలాగా ఈ టైంలో పిల్ల అవుతుంటే మీకు బాధగా ఉందా? చాలా బాధగా ఉందండి. ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని బాధ. చెప్పండి అంకల్, మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం మీకు ఎలా ఉంది? చాలా బాగానే ఉంది పెళ్లి చేసుకోండి. ఈ బాధగా లేదా అతను చేసుకుంటుంటే? ఇప్పుడు చూడు, ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు ఇక్కడ మన దగ్గర. ఈయన పెళ్లి చేసుకోవడం మీకు ఎలా ఉంది? అన్న నేను పొద్దున 6 గంటలకు వచ్చిన, సాయంత్రం 9 గంటలకు పెళ్లి అయింది. మరి దావత్ ఏది? ఇప్పుడు అదంతా రెడీ. మరి మీ ఫ్రెండ్ పెళ్లికి డాన్స్ ఏవా నువ్వు? కుర్రాడు బాబు ఆ సాంగ్ వేస్తారు ఇప్పుడు, మంచి డాన్స్ ఒకటి. మొత్తానికి మీ ఫ్రెండ్స్ కూర్చోబెట్టు, ఇదంతా ఓకే గానీ నాన్నగారు నువ్వు చేసుకోవడం ఏంటి? ముగ్గురు మేము ఉండగా మాకు చేయాలి కదా ఫస్ట్. మీకు మంచి మరదలు ఉన్నదిరా, వస్తుంది అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పమంటారా? రమ్మంటారా? పిలిపించు. హలో, తొందర రండి. మీరు ఇక్కడ మా అబ్బాయిలు ఊరు గాబరా పడుతున్నారు. అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి, నా స్వామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కంగుంది రా స్వామి, నా స్వామి. నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరేయండినట్టుంది రా స్వామి, నా స్వామి, నా స్వామి. రా స్వామి, బంగారు స్వామి, మీసాల స్వామి, రోషాల స్వామి. ముగ్గురు భలే ఉన్నారు అసలు. నీలం, పచ్చ, పసుపచ్చ. ఇక్కడ మిస్ కనిపించట్లేదు నరేష్, కనిపించట్లేదు నరేష్. కంగ్రాచులేషన్స్, మీకు పెళ్ళంట. Thank you. మళ్ళీ పెళ్ళంట. మళ్ళీ పెళ్లి కాదమ్మా, ఇప్పుడే రెండో పెళ్లి. కాదు అసలు మళ్ళీ నాన్న పెళ్లి చేయాలని ఆలోచన ఎవరిది? నేను చెప్తున్నాను, వాళ్ళకి పెళ్లి చేయమన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ముగ్గురు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నా పరిస్థితి ఏంటి? పాయింటే. మరి పిల్లని ఎత్తికారా ఇంతకి? చూసా, ఓల్డ్ దోములు ఉంది వస్తుంది. సరే ముందు అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. శ్యామల వస్తే ఏంటి మీరు ఇంత కామ్ గా ఉంటారు? వేర్ ఇస్ ద ఎనర్జీ? ఇంత గ్యాప్ ఇచ్చి వచ్చాక యాంకర్ శ్యామలో వచ్చిన ఏదో పావలా శ్యామలో వచ్చిన రెస్పాన్స్ వస్తుంది. అందరం కలిసి మంచి అమ్మాయిని వెతికి మావయ్యకి పెళ్లి చేద్దాం, ఏమంటారు? నాన్నగారికి స్వయంవరం పెట్టావు ఈ రోజు. అవును, స్వయంవరంకి ఎలాగో వచ్చాం కదా, నేనే యాంకరింగ్ చేసేస్తా. అవునులే, ఎలాగో మనకు షోలు లేవు కదా, స్వయంవరానికి కరెక్ట్. సరే ముందు అసలు అందరం కలిసి అమ్మాయిని ఎదుగుదాం, ఏమంటారు? ఓకేనా? అమ్మాయిని ఎత్తుకుదాం. నువ్వు ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు చెప్పు. మీలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని. అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళందరినీ పిలిచేద్దాం మనం ఫస్ట్. లెట్స్ వెల్కమ్ ఆల్ ది బ్యూటిఫుల్ గర్ల్స్. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. నాన్నగారు ఈ సైన్ స్టార్ట్ చేసి ఆ చివరి వరకు మొత్తం చూసుకోండి. ఫస్ట్ ఈ అమ్మాయిని చూడండి. మామూలుగా ఎవరైనా అడిగితే బొంగమూతి పెడతారు, ఈ అమ్మాయి మూతి ఎప్పుడు బొంగమూతి లాగా ఉంటుంది.
ఇదిగో ఈ అమ్మాయి ఓకేనా? అమ్మా నీకు వంటది వచ్చా? ఎందుకండి? అయితే నువ్వు అన్ఫిట్, అయితే నువ్వు అన్ఫిట్. అవును, ఇంతకు పేరేం పేరమ్మా నీది? స్వప్న. ఏంటమ్మా మరి వంటది వచ్చా? వచ్చు. పాటలు పాడడం? పాటలు రావు. రావా? కట్ కట్. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి నిజంగా చూడు బాగుంది చూడు. బాగానే ఉన్నది కానీ చికెన్ ఫ్రై చేస్తావమ్మా నువ్వు? రాదు. చికెన్ ఫ్రై రాకపోతే మరి సాయంత్రం చాలా ప్రాబ్లం కదా. 90 days తర్వాత అది ఉండాలి. సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా మనకి? సన్సెట్. సన్సెట్ మనకు సెట్ అవుతుంది. మనకు సెట్ అవుతుంది. చెప్పమ్మా. ఏంటమ్మా? చెప్పండి తాతయ్య గారు. అన్ఫిట్. ముందే అన్ఫిట్. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మీ ఏజ్ ఏంటి? స్వయంవరానికి మేమేంటి? రిజెక్ట్ రిజెక్ట్. ఈ అమ్మాయినా ఏం అడగవా? ఈ పిల్ల కంటే నేనే బాగున్నాను. వంటొచ్చు, అన్నొచ్చు. అన్ని వచ్చును కానీ అర్థం రాదు, కానీ అర్థం రాదు. నీకు ఈ అమ్మాయి నచ్చింది అయితే పర్లేదు, యావరేజ్. అలా ఆయన ఊరుకోవాలి కదా, వాళ్ళ ఆయన ఊరుకోడు. అమ్మో అలా వద్దు. ఇక్కడ చూడు. ఆయన ఆయన ఏంటండి పెళ్లి చేసుకునేది? నా ఏజ్ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి? నా అందం ఏంటి, ఆయన తల మీద తెలుపు ఏంటండి? ఎంత అయితే మనకు పనిచేయవు. రిజెక్ట్ రిజెక్ట్. ఈ అమ్మాయి కొంచెం బాగున్నట్టు చూడు. కాదు, కొద్దిగా హైట్ తక్కువలో ఉంది. హీల్స్ చేద్దాం. హీల్సా? ఇప్పటికే హీల్స్ ఉన్నట్టున్నాయి కదా, మళ్ళీ హీల్స్ చేస్తావా? మన ఈటీవీలో రంగులు రాట్నం అని ఒక సీరియల్ చేస్తుంది. సీరియల్ చూశాను. చూసే ఉంటావు. ఏంటమ్మా నీకు వంటలు అన్ని బాగా వచ్చా? కానీ హైట్ కూడా తక్కువలో ఉంది. రిజెక్ట్ చెప్పేసే. రిజెక్ట్ రిజెక్ట్. ఇదిగో ఈ అమ్మాయి హెయిర్ బాగుంది. ఈ అమ్మాయి ఎవరో? చే ఇందా చూసిన అమ్మాయి. కాదు, మీరు బాగా నచ్చారంట, చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని వచ్చి మళ్ళీ ఇంట్లో లైన్లో. నీ తోడైతే నేను భరించలేదు. నీకు ఫైనల్ గా నీకు కావాల్సిన అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి. ఈ అమ్మాయి అయితే నన్ను భరించగలదా? నువ్వు అనుకున్న క్వాలిటీస్ అన్న ఉన్న ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ఖచ్చితంగా ఓకే అంటావు. ఇట్రమ్మా. ఈవిడికి ఎక్కువలో ఉంది ఏజ్ కొంచెం కదా. ఈ అమ్మాయి ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? మరి ఎంత పక్కన కూర్చుని ఓ ముసుముసు నవ్వుకుంటూ. అవును, అప్పుడు నవ్వుకున్నా కూర్చున్నప్పుడు. పెళ్లి చూపినప్పుడు అలా ఎలాగంటాం? మాట ఇచ్చారు, చేతిలో చెయ్యేశారు. మరి నాకు ఆస్తి అంతా రాసిస్తానన్నారు. ఆస్తి భాస్కర్తో పని లేదు మనకన్నారు. వాళ్ళంతా ముగ్గురు కలిపి వాళ్ళెవ్వరు మనకు అవసరం లేదన్నారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేని జీవితం నాకు లేదన్నారు. ఏదైనా నేను ఇష్టపడ్డ ఒక్క మగాడు మీరే. వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో పుచ్చేసింది చింపులతో చించేసింది జివ్వంటూ లాగేసింది ఏంటి నీకు ఎవరు నచ్చలేదా? ఎవరు నచ్చలేదు. కాదు కదా, ఒక పని చేద్దాం, మావయ్య ఫోటో చక్కగా తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేద్దాము. సో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా. నువ్వు వెళ్ళి ఫోటో పెట్టి సెలెక్ట్ చేసి అప్పుడు తీసినప్పుడు నేను చూస్తాను. అంతే కాదు, యాక్చువల్ గా స్వయంవరం అంటే అమ్మాయిలకు పెడతారు మావయ్య, కానీ మనం వెరైటీగా మీకు పెడతాం. ఫస్ట్ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పండి అసలు. నాకు కొద్దిగా గుణం, కొద్దిగా గుణం, కొద్దిగా అందం, ఆహా కొద్దిగా హైట్. ఆ కొద్దిగా ఎన్ని గ్రాములు చెప్పేసి. సో ఆన్లైన్ లో మొత్తం పెడతాం కాబట్టి ఎవరో ఒకళ్ళు దొరికేస్తారులే మావయ్య. నువ్వు చూసి సెలెక్ట్ చేయమ్మా. ఓకే డన్. వీళ్ళు ముగ్గురు పరికరానులే. లేదు మనం సెట్ చేద్దాం. ఓకే వెళ్ళి ఆన్లైన్ లో బిల్ చేసుకో, ఆన్లైన్ లో చేసుకోండి, ఆన్లైన్ లో చేసుకోండి. అమ్మా సార్ మీరు టైమింగ్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్, చాలా బాగా అనిపించింది, చాలా సరదాగా అనిపించింది. ఈ స్వయంవరం ఏదో డిఫరెంట్ గా అనిపించింది. జనరల్ గా ఆడవాళ్ళు చూస్ చేస్తారు, మీరు చేయడం చాలా సరదాగా అనిపించింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మరదలు గారు, సారీ నాకు కాదు, వాళ్ళకి మరదలు శ్యామల గారు. యాక్చువల్లీ మీరు ఎక్కడో యూఎస్ నుంచి వచ్చారు, ఇక్కడ ఇంత పెళ్లి హడావడి జరుగుతుంది, అందరూ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మీరు కూడా మా అందరి కోసం ఏదన్నా ఒక చిన్న డాన్స్ సింగింగ్ లాంటిది ఏదన్నా. మామయ్య పెళ్ళి అంటే మరి చేయాలిగా డాన్స్. డాన్స్ తగ్గేదేలే థ్యాంక్ యూ. సో లెట్ మీ వెల్కమ్ శ్యామల గారు. చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం, పళ్ళోకెళ్ళే వేళ రెండు చెల్లు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం, కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల ముక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం, ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సూఫీ ఇష్టం, అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం, నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం, గొడుగులేని వేళ వానంటే ఇష్టం, వెలుగులేని వేళ తారలు ఇష్టం, నిద్రరాని వేళ జోలపాటే ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. తలుపు మూసి కలలు కనడమే ఇష్టం, మదికి హత్తుకుపోయే కథలు వినడం అంటే ఇష్టం, చేతి గాజులు చేసే చిలిపి అల్లరంటే ఇష్టం, గాలి మువ్వలు చెప్పే కొత్త కబురులంటే ఇష్టం, ఊహల్ని పెంచి ఏకాంతం ఇష్టం, ఊపిరిని పంచి చిరగాలి ఇష్టం, ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. That was a super performance. సో ఈ సాంగ్ ని ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసింది రామ్ మాస్టర్. తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం. అమ్మా ఈ అద్భుతం గురించి మీరే మాట్లాడాలి. మీరు యాంకరింగ్ బాగా చేస్తారని తెలుసు, డాన్స్ ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు. ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ యూ డాన్సింగ్. సూపర్, చాలా 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 బాగా చేశారు. అండ్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్రింది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు, థ్యాంక్ యూ రామ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి మా నాన్నక పెళ్లిలో ఒక చిన్న సర్ప్రైజ్. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది, ఎదురుబడితే సావుకైనా చెమట దారగడుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు.
వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్. భీమ్, నువ్విక్కడ? భయ్యా, నన్ను మన్నించి భయ్యా. నువ్వు చేస్తుంది ఉద్యోగం కాదు, ఉద్యమం అని తెలుసుకున్నాను. అంటే సీతమ్మని కలిశాను. ఈ రాముడిని ఆ సీత దగ్గర తీసుకొస్తానని మాటిచ్చా. అవసరమైతే లంకనే తగలబెట్టేస్తా. అది నీ ప్రాణానికే ప్రమాదం కదా భీమ్. పానం కన్నా విలువైన నీ సూపద నా సొంతం అన్న. గర్వంగా మట్టిలో కలిసిపోతానే. నీ కోసం నా ప్రాణాలు కూడా ఆనందంగా ఇచ్చేస్తాను. పద, సీతమ్మ దగ్గర తీసుకెళ్తా. యుద్ధానికి సిద్ధమా? మరి ఆయుధాలు? మనం చేసేది ధర్మయుద్ధం అయితే ఆయుధాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. అయినా ఎన్నాళ్ళని నక్కల వేట, వెడితే కుంభస్థలాన్ని కొట్టాలి. తుంగి తుంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చులోని వేసుకుంటూ పోవాలే. పద. ఆశయాన్ని బతికించావు భీమ్. నీకేం కావాలో కోరుకో. నాకు చదువు నేర్పించన్నా. అమ్మా సిద్ధు, నువ్వేదో సర్ప్రైజ్ అంటే నేను ఎప్పటిలాగా ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ ఇట్స్ అన్ అన్ఇమాజినబుల్ సర్ప్రైజ్. దట్స్ అ రియల్ ట్రిబ్యూట్ టు ఆర్ఆర్ఆర్. చిన్నదేదో ప్లాన్ చేసాం. మీరు గాని రామ్ ప్రసాద్ గారు గాని మనకి ఇక్కడ ఉన్న చిన్న లిమిటేషన్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు ఏం చేయగలరు అది 100% ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్. థాంక్యూ సో మచ్ అమ్మా. దే విల్ టేక్ ఇట్స్ ఒక ట్రిబ్యూట్ లాగే వాళ్ళు కూడా రిసీవ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. That was wonderful, outstanding. Thank you so much, Amma. The whole credit goes to the direction department actually. Thank you so much Pradeep garu for bringing this. And audience kuda idi evarni uddeshinchi chesindi kadandi. Okavela evarna hurt ayante ganaka we are extremely sorry. Thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి మా నాన్నకు పెళ్లిలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాసి పడతా సదియా. ఏ పాడండి. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డెక్కడెక్కడం డం. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి
మలకు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహితో తిరు పట్టది తిన్ మారా డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చల పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెకేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టంగ నా మీదట్టు takım dım kıdıdını dım takım dım kıdıdını dım takım dım kıdıdını dım takım అది వేసుకోరా 1 2 ఇదిగో పాట గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము సబ్బవరం పిల్ల మే సబ్బులోళం కాదా సబ్బవరం పిల్ల మే సబ్బులోళం కాదా సబ్బవరం పిల్ల మే సబ్బులోళం కాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము చిన్న పెట్టాడంటే మడతా పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం కరిగిపోతాదే మీసముంది రోషముంది దుమ్ములకే దమ్మునకుంది దాముంది మత్తుకుంది మస్తుకుంది మూసుకొచ్చిన మోజు బాగుంది నచ్చింది అమ్మని యవ్వారం దాటినే గుణారం తెలకి చిటపట పేరుతున్నావే ఊరిన బంగారం నచ్చని బిడ్డూరం ఉతవా తాడు పేడ తెచ్చుకుందాము చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే చీకేలు నిన్ను మెచ్చిందా
నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు పైసా వసూలు. Oh my God, daddy, just don't beat my body. ఎరగొట్టేశారు అందరూ ఫాదర్. ఓ రేంజ్ లో ఉంది పెర్ఫార్మెన్స్. ఇంద్రజ గారు చూడ్డానికి కళ్ళ పండగ అనిపించింది, ఎందుకంటే మీరందరూ వాళ్ళతో కలిసి చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ పర్ఫార్మెన్స్. ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రాము మాస్టర్. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు రాము మాస్టర్. 2 generations కి కలిపి కొరియోగ్రాఫ్ చేయడం అది కొంచెం డిఫికల్ట్ టాస్క్, బట్ చాలా బాగా చేశారు. వెరీ నైస్. సూపర్ రాము, ఇంతమంది ఫాదర్స్ తో డాన్స్ చేయించావు. ఇవాళ మీ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చి ఉంటే చాలా హలో హ్యాపీగా ఉండేది. ట్విస్టులు నువ్వే కాదు మేము కూడా ఇస్తున్నాం. ఏంటి ఎంత మంచి కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత మనకి వాళ్ళ డాడీతో విషెస్ చేద్దామని వాళ్ళ డాడీని పిలిపించాం. డాడీ కాదు మమ్మీ కూడా వచ్చారు. అటు చూడు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇంకోటి విషయం చెప్పనా నీకు? ఏంటి? వాళ్ళ చెల్లి కూడా వచ్చింది. నీకు మీ పేరెంట్స్ ఉన్న ఒక స్వీటెస్ట్ మెమరీ? నేను నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేదు ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాన్న పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు. నేను 1 year బేబీ ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి హోటల్లో వర్క్ చేశారు. అమ్మ థియేటర్ లో పనిచేసేది. సో అన్ని చేసుకుంటూ పెంచారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఒక దగ్గర పండగ చేసుకునే టైంలో నాన్న ఒక ఈవెంట్ వచ్చింది, వెళ్తున్నాను నాన్న అని బండి వేసుకొని వెళ్తా ఉంటే అరే అని పిలిచారు. వెనక్కి తిరిగి ఏం నాన్న అని సీరియస్ గా అడిగితే, చెప్పులు కొనుక్కోవాలి ముళ్ళు దిగుతున్నాయిరా, ఒక 100 రూపాయలు ఇస్తావా అని అడిగాడన్నా. మా నాన్న నాకు ఇంత చేశాడు, ఆయన నన్ను అడగడం ఏంటి అంత బాధగా అడిగేసరికి ఇట్స్ లైక్ పెయిన్ఫుల్ గా అనిపించింది. బెస్ట్ అంటే అమ్మ అన్న. అమ్మ ఇమిటేటర్, మంచి ఇమిటేటర్. నాకు ఈ కళ అబ్బింది, ఈ కళ వచ్చింది అంటే మీన్స్ దట్ అమ్మ ఇమిటేట్ చేయడము, అమ్మతో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంతా అమ్మని చూసారు. సో చెల్లి అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటది. అలా అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య రాలేదు. సో మిస్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ మీరు హ్యాపీగా ఉన్నారా మీ బాబుని చూసి? నాకైతే చాలా హ్యాపీ. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి. చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్నప్పుడు కలిసారి తినడానికి అక్కడికి వచ్చి మీ చదవడానికి నేను అక్కడ ఎన్ని రాసడానికి. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నేను పెళ్ళాకి జల్లెత్తి లేకుండా ఇక్కడికి దూరంగా ఉన్నదానికి అక్కడికి దగ్గర ఉండడానికి శత్రువులు వెళ్ళడానికి చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చింది మా అందరితోనే హ్యాపీగా ఉందాం. నీకు డాన్స్ వచ్చా? డాన్స్ మరి మీ కూడా అంత పెద్ద కొరియోగ్రాఫ్ అయితే డాన్స్ రాకపోవడం ఏంటి? చిన్న స్టెప్ వేద్దాం. చిన్న రాబో, చిన్న మ్యూజిక్ అడమ్మా. ఎంత చక్కగా చిన్న పిల్లల్లో వేసారండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెప్పాలి సూపర్ సూపర్ సూపర్. చాలా
చాలా చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థాంక్యూ. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. ఏంటి? ఇప్పుడు మీ ఫాదర్. మా ఫాదర్ వచ్చారా? నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ ఇంట్లో ఉంటారు మీ ఫాదర్. మీ ఫాదర్ తో ఇప్పుడైనా మాట్లాడాను ఫోన్లోనే. టీవీలోనే పెళ్లి చేసుకుంటున్నాడు, మామూలుగా పెళ్లి చేసుకుని ఎప్పుడు చూపిస్తాడు అని అడగమన్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిని చేసుకుంటారా, ఎవరు చేసుకుంటాడో అది కూడా అడగమన్నారు. సో ఇంతమంది ఫాదర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానంటే ఎవరైనా సౌలే చెప్పి నేను చెప్పి ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు. పెళ్ళొద్దు ఫ్యాన్సే ముద్దు. సార్ పెళ్లి మన చేతిలో ఉంటుంది సార్, దేవుడు రాస్తాడు అంటారు కదా. దేవుడు రాసినా మనం కూడా రాసుకోవాలి కదా కొంత. అంతా దేవుడు రాస్తాడు, మనం అలా కూర్చుంటే దేవుడు వచ్చి మనం పెడతాడు. అన్న భాస్కర్ అన్న సారీ అన్న, నిన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ నాన్న మీద నువ్వే బెటర్ అన్న. బాబు రామప్రసాద్ డాడీ లాస్ట్ ఇయర్ ఏంటన్నాడు? డాడీ ఇలాంటప్పుడు మనం ఎంజాయ్ చేసా ఫు అని వెళ్ళిపోవడం అంతేదా? అంతేనా? Thank you so much all the fathers and children. Thank you so much. సో ఇవాళ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ అండ్ చైల్డ్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న తర్వాత అలా కూర్చోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సో అందరూ ఫాదర్స్ అండ్ కిడ్స్ అందరూ కూడా ఒకసారి ఇక్కడ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. ప్రసాద్ నువ్వెందుకు వచ్చారా? మీరేమన్నారు? ఫాదర్స్ అండ్ కిడ్స్ రమ్మన్నా. అవును, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు, నేను వచ్చాను. త్వరగా మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రతి ఒక్కరూ మీరందరూ మీ పిల్లలతో ఉన్న స్వీటెస్ట్ మెమరీ అండ్ పిల్లలు కూడా మీ ఫాదర్స్ తో ఉన్న స్వీటెస్ట్ మెమరీని షేర్ చేసుకోండి. సో అందులో నువ్వు మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీ ఏంటి మీ డాడీతో కానీ? నేను స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేనని నా 10th లో టీసీ ఇస్తాన్నారు. నాకు టీసీ ఇస్తానంటే నేను మా హెచ్ఎం సార్ తోటి ఇవ్వండి సార్ అనేసాను. అంటే అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అంటే ఇవ్వండి సార్ నేను వెళ్ళిపోతా అనేసి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చితే మా నాన్న స్కూల్లోకి వెళ్తావా వెళ్ళవా అని అన్నాడు. నీకు స్కూల్ కావాలన్నా కొడుకు కావాలన్నా, స్కూల్ కావాలంటే స్కూల్ అనే ఉండు, కొడుకు కావాలంటే బండి వేసుకుంటారా అనేసి అన్న. బండి వేసుకొని వచ్చిండు. అదే నా స్వీటెస్ట్ మెమరీ. ఒకసారి మా ఇంగ్లీష్ సారు నన్ను కొట్టిండన్న. బాగా కొడితే ఏం చేసిండంటే స్కూల్ కి నెక్స్ట్ డే వచ్చేసి అరే నీకు ఇంగ్లీష్ వస్తుందరా అది మా నాన్న కూడా రాదు కానీ సార్ని బాగా తిట్టేసి నన్ను ఆ స్కూల్లో కొన్న బుక్కులన్నీ అటు ఇచ్చేసి తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు. మరి ఇక్కడ మాట్లాడుతున్నా ఇంగ్లీషేనా? అదే ఇంగ్లీష్. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నరేష్, మా డాడీ చూస్తే నాకు బేసిక్ గా ఆనందం వస్తుంది, నవ్వు వస్తుంది. కానీ చిన్నప్పటి నుండి మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఫుడ్ కనేది దేనికనేది ఎప్పుడూ మమ్మల్ని ఖాళీ కడుపుతో ఉంచలేదు మా డాడీ. కానీ ఇప్పుడు నేను మా నాన్న కడుపు నింపుతున్నానంటే ఐ ఫీల్ సో హ్యాపీ. కడిపే కాదు తనకి ఫుల్ కూడా నింపుతున్నాను. సో నాకు మా నాయనతో ఉండే స్వీటెస్ట్ మెమరీ ఏమిరా అంటే నేను బెంగళూరులో హాస్టల్లో చదువుకునేదాన్ని. ఒక రోజు బస్ లో పోతా ఉంటే రన్నింగ్ బస్ లోంచి కింద పడిపోయినప్పుడు నాకు ఇక్కడ తల పగిలిపోయి భయంకరంగా బ్లడ్ అంతా వచ్చి కోమాలో పోయి మతి మరిపోయింది అనమాట. నాకు మా నాయన ఉద్యోగం వదిలేసి బొమ్మరిల్లులో హాసిని వాళ్ళ ఫాదర్ లాగా మొత్తం అన్ని వదిలేసుకొని వచ్చి నా కోసం చూసుకొని ఉన్నాడు. ఉద్యోగం అన్ని వదిలేసి నాకు ఒంట్లో బాలేదని చెప్పేసి. ఐ ఫెల్ట్ సో లక్కీ టు బీ హిస్ డాటర్. మా నాయన దగ్గర ఉండేది ద బెస్ట్ థింగ్ ఏమిరా అంటే ఈ ప్రపంచం మొత్తము గీతు బ్యాడ్ అనేసి ప్రూవ్ చేస్తే కూడా నా కూతురు అట్లాంటిది కాదు అని నమ్మే ఒకే ఒక మనిషి మా నాయన. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. బిహైండ్ ఎవ్రీ ఇండిపెండెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్ దర్ ఇస్ అ ఫాదర్ హూ ట్రస్ట్ హర్, నాట్ ద సొసైటీ అంటారు కదా, దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా నాయన. ఐఎమ్ సో లక్కీ టు బీ హిస్ డాటర్. యాక్సిడెంట్ అయింది కదా, తెలిసింది మీ మధ్యలో డౌట్. అప్పటి
నుంచి భయపడతాడు మైక్ పట్టుకోవాలంటే, బట్ ఐ వాంట్ హిమ్ టు షేర్. ప్లీజ్ షేర్ బ్యూటిఫుల్ అండ్ స్వీటెస్ట్ మెమరీ. స్వీట్ మెమరీ ఏం లేదు, కానీ స్వీట్ ఎమోషన్ అవుతుంది. తనకి యాక్సిడెంట్ అయిపోయేసి తలకి కుట్లేశారు. అప్పుడు నైట్ 10 టైం, ఆ టైంలో ఫోన్ ఇచ్చింది మాకు. ఆ టైంలో ఇంకా వెహికల్స్ ఏం దొరకకుండా మళ్ళీ ఫ్రెండ్ అంతా తీసుకుని మేము వెళ్ళేటప్పుడు 3 అయింది. లోపలికి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ అన్నారు, మీరు అమ్మాయిని పలకరించద్దండి, ఏం చేయొద్దండి అనేసి. తనకి దగ్గర దగ్గర 3 డ్రెస్సెస్ మార్చారు, మొత్తం బ్లడ్ వెళ్ళిపోయేసి. అమ్మాయి కోలుకుంటుందో తెలియదు, తల మొత్తం చీలిపోయింది, చాలా డేంజర్ పొజిషన్ లో ఉంది, మీరేం మాట్లాడించద్దండి, కోమా స్టేజ్ లో ఉంది అనేసి. సరే లోపలికి వెళ్ళాం, నేను మా మిస్సెస్ వెళ్తా వెళ్తే అంత మూమెంట్ లో వెళ్ళి గీతు అని పిలుస్తానే, డాడీ వచ్చావా, ఎప్పుడు వచ్చావు డాడీ అనేసి మళ్ళీ పడుకునేసింది. ఎవరిని గుర్తుపట్టలేదు, వాళ్ళ అమ్మని కూడా గుర్తుపట్టలేదు, కేవలం నన్ను మాత్రం గుర్తుపట్టింది. అది అసలు తలుచుకునే కుదరదు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎస్ కార్తిక్ ప్లీజ్. మా డాడీ ఇస్ మై హీరో మ్యామ్. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి చిన్నప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు నాకు స్పీచ్లు కూడా రాసిచ్చేది మా డాడీ. నా 2nd క్లాస్ లో ఫస్ట్ మహాత్మా గాంధీ గెటప్ వేసుకున్నాను, 4th క్లాస్ లో స్కిట్. సో మా డాడీ కల్చరల్ యాక్టివిటీకి బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇంట్లో ఎవరైనా ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి ఉంటే జాబ్ చేయి అని ఫోర్స్ ఉంటుంది, కానీ నాకు నచ్చిన ఫీల్డ్ ఇది, నేను వెళ్తా అంటే ఎప్పుడు ఆపలేదు, ఎప్పుడు నా వెనకనే ఉన్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి నా వర్క్ చేసుకుంటున్నా అంటే ఇంట్లో మా డాడీ ఉన్నాడన్న ఒక్క ధైర్యం. ఆయన ఆర్టీసీ కండక్టర్ చేసి రిటైర్ అయినప్పటికీ ఇప్పటికీ కష్టపడుతున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్, నిజంగా మన ఇద్దరి మధ్య స్వీట్ మెమరీస్ అయితే లేవు, అన్ని వర్స్ట్ మెమరీస్. అది 100% గ్యారంటీ. స్వీట్ మెమరీస్ అంటే నేను ఏదైనా మిస్ అయినా నువ్వు చెప్పు, అంటే నీకు ఇది చేశాను రా ఇలా ఇలా చేస్తే కదా. మీరు భాస్కర్ గారికి ఏమన్నా చేశారా? మ్యారేజ్ చేశాను సాల్దే. అది కాదు సార్, ఏదన్నా స్వీట్ మెమరీ అంటారు కదా, చిన్నప్పటి నుంచి చేసే అల్లరి పనులు లేకపోతే అలాంటివి. అలా అల్లరి పనులు ఆడు ఇప్పుడు నాకు కనపడితే కదా ఏదన్నా చెప్పడానికి. 5th క్లాస్ వరకు కనపడేవాడు, తర్వాత అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవాలి మేడం. అంటే నేను ఎప్పుడు మా నాన్నగారు కనిపించేవాడిని కాదు, రాత్రులు 2-3 వచ్చి పడుకునేవాడిని. మా నాన్నగారు 5 గంటలు లేచేవారు, మా అమ్మని తిట్టేవాడు, వీడు పనికి మాలేదో ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. నేను వణుక్కుంటూ ఉండేవాడిని, ఎక్కడ నన్ను లేపి కొడతాడని. అన్ని తిట్లు తిట్టేవాడు కానీ వెళ్ళిపోయాడు, కానీ నన్ను లేపేవాడు కాదు, డిస్టర్బ్ చేసేవాడు. ఎందుకు నన్ను చేసేవాడు కాదు. అవును, ఎందుకు పాపం చిన్న తెల్లవారుజాము అంటే బాగోదు కదా. మీ గురించి కాదు, చుట్టుపక్కల వాళ్ళ గురించి ఇబ్బంది పడతారని. వీడికి కొడతాను, కొడితే పెద్ద కేకలేసి ఎడుతాడు, చుట్టుపక్కల లేట్ అనుకుంటారు, అందులో వేసిపోయారు. జీవితంలో ప్రేమగా ఒకే ఒక సందర్భం ఒకటే. అలాగా నువ్వు ఎప్పుడు అనుకోక, అలాగా నేను ఎప్పుడు అనుకోలేదు. ఉన్న ఒక్క స్వీట్ మెమరీని కూడా సర్వనాశనం చేసి నేను మొదటి నుంచి అదే చెప్తాను, ఇది కొత్తగా చెప్పవలసింది ఏం లేదు కదా. చిన్నప్పటి నుంచి ప్రేమగా మాట్లాడడం ఏమీ లేదు, ఎప్పుడు సీరియస్ గా ఉండేవాడు. ఎందుకు ఉండేవాడు తెలియదు. ఏం సినిమాలు చూసి వచ్చేవారా? వీళ్ళు సినిమాలు చూడకుండా ఉండడానికి. నేను చదువుకోకుండా ఎన్ని కష్టాలు పడుతున్నానో కారు తోలుకొని రేపు పొద్దున్న వీళ్ళు అడిగారు. ఇక పెద్ద అయిన తర్వాత కూడా ఎవడన్నా కారు దగ్గరికి కూడా రానిచ్చాడు. ఎవరు ఇప్పుడు తోలుకుంటున్నాడు, కానీ నేను నేర్పలేదు, కానీ లైసెన్స్ బట్టి తీశాను. 2 వీలర్ 4 వీలర్. ఇటు మలేషియాలో ఉన్నప్పుడు లైసెన్స్ కావాలంటే అప్పుడు తీసాను అనమాట. మలేషియా వెళ్ళాడా? ఏం చేశాడు అక్కడ? ఏం చేసాడు భాస్కర్ ఎప్పుడో ఇంటి మీద గొడవలు తెచ్చాడా? అది మట్టుకు ఆ సంగతి తెలుసు కదా, అడిగి అలా తెస్తే మళ్ళీ మర్నాడు ఇదిగో ఫుడ్ ఎట్టమని. హైదరాబాద్ వచ్చే వరకు కూడా ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఎవరితో గొడవ పడినట్టు చేసినట్టు మా ఇంటి వరకు వచ్చేది కాదు. లేదా ఎన్ని ఉంటే అది మనకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నాన్నగారు నీకు ప్రేమ ఏదైనా కొనిపెట్టాడు ఎప్పుడైనా పెద్ద? ఎవరు ఈడ? ఇప్పుడు కొనిపెట్టాడు. ఈ రోడ్డు మీదకి వెళ్తే అందరు పట్టుకుంటారు, ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే నన్ను పట్టుకుంటాను. చాలా బ్రిటిల్ చేశా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. ఎస్ రామ్ ప్రసాద్. మొత్తం పోయింది అక్కడ అంతా ఏ జరిగి. నాన్న యాక్చువల్ గా చెఫ్ వంట అన్నమాట. వైజాగ్ లో నీకు తెలుసు కదా? అవును తెలుసు నాకు. నాన్న నైట్ డ్యూటీ షిఫ్ట్ చేసుకుని మా కోసం కొంచెం బిర్యానీ చేసి అక్కడ చిన్న బాక్స్ లో పెట్టి పట్టుకొచ్చి నిద్రలో లేపారు అనమాట. నాన్న ఆ టైం నిద్రలో లేపారాగానే బిర్యానీ పట్టుకొచ్చారు. లేచి కూర్చొని హ్యాపీ తిని వాసన చూసి తెలిసిపోయి ఉంటాం. తెలియకుండా మేము వీళ్ళు కామన్ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. రామ్ ప్రసాద్ నేను చిన్నప్పుడు ఒకే ఏరియాలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు అని చెప్పి ఇద్దరు కలిపేస్తున్నాడు మేడం. నాకు మనవాడు చాలా తేడా ఉంది.
ఆ ఏరియా చిన్నది కానీ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. అప్పుడు ఈడు మనోడు పెద్ద రౌడీ. ఏయ్ మా నాన్న అడిగా ఎంత మంచివాడు చెప్తాడు, దులాగి తిరిగా ఉన్నట్టు. నేను అన్నానా? ఒక 2 నిమిషాలు మెమొరీ అయిపోద్ది ఇది. చెప్పు. నెక్స్ట్ 10th క్లాస్ దగ్గరలో అనుకుంటా, 8th క్లాస్ 9th సైకిల్ కోసం మా నాన్న అప్పుడులో సైకిల్, అది సెకండ్ హ్యాండ్ సైకిల్ 350 రూపాయలు మాట. అది కొనడం కోసం నాన్న చాలా ఆలోచించి రిపేర్ చేయించి అది చేయించి కొత్త సైకిల్ కాదు సెకండ్ హ్యాండ్ కొనుక్కొని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో అది నాకు మంచి మెమరీ. అంకుల్ మీరు చెప్పండి. మాస్టర్ సినిమా విడుదల అయిన టైంలోనే తిరుపతి వెళ్ళాం. ఆ మూమెంట్ లోనే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత గుండు కదా వీడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు పిల్లలంతా చాలా మంది వచ్చేస్తుంటే డియర్ అంటుండేవారు. కొట్టేసిన తర్వాత వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు. ఏమైంది అసలు అల్లరోడ్ కాదు కదా, ఏంటి నాన్న ఏమైంది ఏంటంటే లేదు నాన్న నేను వచ్చినప్పుడు అలా నన్ను డియర్ అంటానంటే, డియర్ అంటే ఆ సినిమాలో విలన్ దేవరాజ్ మాట. అదే అల్లరి ఇంటి మీదకి రావడం వీడు చేసిన ఒక ఇది. మా ఇంటి మీద ఒక్కడనే వచ్చాడు, అడుగు ఒక్కడనే వచ్చాడు. నేను చూసాను ఎట్రా. So happy to see all the father and children here. And yes, ma'am, ఇక్కడ ఉన్న మనలో కూడా మన ఆర్టిస్టుల్లోని కొంతమంది కొన్ని రీజన్స్ కారణంగా వాళ్ళ పేరెంట్స్ కి దూరంగా ఉండడం కానీ, వాళ్ళ మదర్ కి దూరంగా ఉండడం కానీ, ఫాదర్ కి దూరంగా ఉండడం కానీ జరిగిద్ది. సో విత్ పర్మిషన్ ఐ జస్ట్ వాంట్ టు రివీల్ ద సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ yes. అంకుల్ ద స్టేజ్ ఇస్ ఓవర్ టు యు. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. ప్రాణాలే పోయాయమ్మా. నీవేలని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. Welcome to Sridevi Drama Company, uncle. So happy to see you here. The stage is over to you both. జాబ్ పర్పస్ మీద ఏంటంటే బెంగళూరు అని చెన్నై తిరుగుతుంటాను, దానివల్ల కొద్దిగా లేట్ అయింది. Talk to your dad. A long time he's here. అంటే జాబ్ పర్పస్ మీద లేకపోతే వేరే వేరే రీజన్స్ మీద కొంచెం దూరంగా ఉన్నారు అనమాట. నాకు ఇక్కడ అందరు ఫాదర్స్ చూసారే, మా డాడీ రాలేదు. నాకు నార్మల్ గానే ఫాదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. Thank you so much, Direction Department, making this wonderful moment happen on Sridevi Drama Company stage. Indraja garu. రోహిణిని ఎప్పుడు నవ్విస్తూ అని చూసాను కానీ ఫస్ట్ టైం నేను తను ఏడవడం చూడడం. డాడీ ఈస్ హియర్. నవ్వుతూ హ్యాపీగా ఉండండి. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. లవ్లీ టు మీట్ యు హియర్. యాక్చువల్ గా మరి ఆమె బాధపడటానికి కూడా నేను ఒక కారణమేనండి. కొన్ని కారణాల వల్ల దాకా అందరిని అడిగినట్టే షేర్ అ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి మనస్తత్వం అండి. ఇప్పుడు కూడా మగవాళ్ళగా పెరిగింది. గోల్డెన్ ఉమెన్ లెక్క, అందులో సమస్య లేదు. కష్టాలు ఏమున్నా సరే భరించి పైకి రావడానికే చూస్తుంది అనమాట. చాలా సెటిల్ అవ్వడానికి కూడా ఆమె యొక్క కృషి, ఎవరో ఈమెకి సపోర్ట్ అనేది లేదు. నేను చదివించినంత వరకు చదివించాను తప్ప తర్వాత మాత్రం ఇక ఆమె ఓన్ దీనివల్లే ఇంతవరకు రావడం జరిగింది అనమాట. ఇక నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి కొంత ఇన్కమ్ అన్నది వాళ్ళకి నేను హెల్ప్ చేసేవాడిని. యూ షేర్ అ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్. చాలా ఉన్నాయి. సిగ్గుపడుతున్నాడు రోహిణి ఫస్ట్ టైం కొంచెం. సిగ్గు కాదు బట్ ఇంకా బాధలన్నీ చెప్పుకోవడానికి ఇక చెప్పుకోలేదు. I understood your father met after a long time and you are in that thing, so enjoy. కలిసారు కదా, అంత హ్యాపీయా? హ్యాపీ. గిఫ్ట్ తీసుకొచ్చాను జస్ట్ మీ అందరి ముందు కొద్దిగా. ప్లీజ్ 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 ప్లీజ్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. రోహిణి మన టాక్ అసలు ఏం మాట్లాడలేదు. ఉత్తప్పుడు ముద్దన్నా సరే మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ నవ్వుతా కానీ ఓవర్ సెన్సిటివ్. సో హ్యాపీ.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హ్యాపీ, ఆల్ దీస్ ఆర్ హ్యాపీ టీయర్స్, రైట్? పైకి గంభీరంగా ఉంటది కానీ మనసు మాత్రం చాలా సో సెన్సిటివ్, అర్థమైంది. ప్లీజ్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో విత్ ద ఫాదర్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఏంటో మన సెగ్మెంట్స్ అన్ని అయిపోతున్నాయి కానీ ఇంకా పెళ్లి కూతురు దొరకలేదు. శ్యామల గారు ఎక్కడ ఉన్నారు ఏంటి? ఏమండి ఆ పెళ్లి కూతురు ఎవరు ఆన్లైన్ లో పెట్టాను ఏదో అన్నారు, ఏదో వస్తారు. యాక్సెప్ట్ చేసి చాలా సేపు అయింది, లొకేషన్ కూడా పంపించి ఆన్ ద వే ఉన్నారు. అమ్మా పెళ్లి వాళ్ళు వచ్చేస్తారంట, మీరు కూడా ఇక్కడికి వస్తే చాలా బాగుంటది. ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఇద్దరిని తీసుకొని రండమ్మా. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. బాయ్ నచ్చిందండి? చూడలేదు కదా. హైట్ ఉంది, నాజుగ్గా ఉంది. నాజుగ్గా ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? నాజుగ్గా ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? చేతులు చూడండి తెలిసిపోతుంది కదా. చేతులు బాగానే ఉన్నాయి కానీ లోపల ఎలా ఉన్నా తెలియదు కదా. ఒకసారి మౌన్ చూద్దామా? సరే చూడండి. ఒకసారి చూపిస్తే మీ నాన్న మరి ఇక్కడి నుంచి అక్కడ పడతాడు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందా? అదే నిజం, ఎక్కడో విన్నట్టున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కడో విన్నాను. ఒక్కసారి తీయండి. ఈ మొహం కూడా ఎక్కడ చూసినట్టుందా చూడండి. ఇది ఎక్కడ దొరికిందమ్మా మీకు? మీకు 20 తెలుసా? సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఆవిడ ఈవిడే, మా ఆవిడే. ఎప్పటికైనా వచ్చేది చేసుకో. మళ్ళీ బాద్దాన్నే, మళ్ళీ బాద్దాన్నే. ఒకవేళ మీరు కాకుండా వేరే వాళ్ళు చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఆయన కొంట మీద బట్టలు ఒకటి ఉంటే కదా మన సంగతి తెలుసా ఇంటి. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి మరి? వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు, మా ఊర్లో భూములు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. అది ఎన్ని అవసరం అడగడానికి. సరే సరే ఇంకోషన్ లేదు. హ్యాపీగా కలిసారు కదండి, ఇప్పుడు పెళ్లి చేసుకోండి. సో అందరూ అమ్మ మన వాళ్ళందరూ కూడా వచ్చేస్తే, ఫాదర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తే. జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా, మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం. మళ్ళీ ఇంకోసారి నేను తిరునాళ్ళకి వెళ్ళాలి. దేనికి మళ్ళీ? ఇప్పుడు ఇంత ముందు ఈవిడ తప్పు, ఈసారి నేను తప్పిపోతాను. మీ ఆయనకి అనుష్క కావాలంటమ్మా. అనుష్క కాదు కదా, ఎవరు రారు, మా నన్ను చూసే రారు. నిన్ను చూసి రారు, నువ్వు చూడపోయి నువ్వు ఇప్పుడు దాకా లేవు కదా. ఎవరు వచ్చినా నాకు పర్వాలేదు బాబు, నాకు కొడుకులు ఉన్నారు, నాకు చాలుకు. ఎప్పుడైనా చిన్న దెబ్బ అయినా కొట్టావా ఆయన్ని? కొడుతుంది కానీ మరి ఫీల్ అవుతాడని కొట్టట్లేదు బాబు. యాక్చువల్గా తల్లిదండ్రులు షష్టి పూర్తి చేసుకున్న అదృష్టం అందరికీ దక్కదు. నేను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, నా వల్ల కుదరలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ వలన, మన ఈటీవీ వలన మా అమ్మా నాన్నలకి ఈ షష్టి పూర్తి చేసుకున్న అదృష్టం దక్కినందుకు ఇచ్చేసిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. సరే నీ షష్టి పూర్తి ఎప్పుడు? ఇప్పుడు చేశానంటే షష్టి పూర్తి 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత చేసాడు. ఈవిడ కంటే పర్లేదు, కొద్దిగా సరిపోతుంది. నాకు చాలదు కదా, నాకు చాలదు కదా. సరే ఓకే, హ్యాపీగా జరిగింది. ఇప్పుడు నేను ఎండింగ్ లింక్ చెప్పడం చాలా కామన్. శ్యామలా గారు వచ్చారు కాబట్టి ఫస్ట్ టైం ఆవిడ చెప్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, సో హ్యాపీగా పెళ్ళైతే చేస్తాం మా మామయ్యకి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇది ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్. సూపర్ రా, ఇక నుంచి నువ్వేనా యాంకర్?